మాట్లాడితే అందుకే మీకు శాంటిటీ లేదు. మీకు శాంటిటీ లేకపోవడానికి కారణం అదే. మీ మాటకి విలువ ఉండదు కాబట్టి ఎవడు ఎలర్ట్ అవడని మీరేం చేస్తారంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, ప్రాస బాగుందని చెప్పి వాడతారు. నువ్వేమో కుంకి ఏనుగులు కుంటి ఏనుగులని మాట్లాడతావు. మీ ఇంకో స్నేహితుడు, మా దగ్గర ఉన్న మా జిల్లా స్నేహితుడేమో కోడిగుడ్లు, పానీపూరీలు, నూడిల్స్, ఆయన ఆయన ఆలోచన స్థాయి ఎక్కడి వరకు ఉండిపోద్ది. అరే మీరు ఒక పార్టీ అన్నాక మీరు ఒక నాయకుడు అన్నాక మీరు కనీసం సబ్జెక్ట్ అన్నా తెలుసుకోవాలి కదా. ఎంతమంది అంతే ఇరిగేషన్ మంత్రి అంటే ఒకడేమో వీ విల్ కంప్లీట్ బై దిస్ అనేవాడు, ఏమో ఆయన ఎక్కడ పోయాడో అర్థం కాదు. ఇంకొకడు అది ఎప్పుడు జరుగుతుంది అని ఇదే అంబటి రాంబాబు చెప్పేవాడు. అసలు మీకు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, దానికి ఎన్ని టీఎంసీలు వాటర్ వస్తుంది, ఎంత వాటర్ వస్తుంది, ఆ వాటర్ ఎక్కడ వాడుకోవాలి, అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, కాపర్ డ్యామ్ అంటే ఏంటి, ఇంకోటి అంటే ఏంటి, ఏమన్నా మీకేమో తెలుసా? ఈ రోజు కన్నా తెలుసా? మీరు ఇరిగేషన్ మంత్రిగా చేసి గట్టిగా అంబటి రాంబాబు రోజు వచ్చి ఇంత నోరు వేసుకొని పడిపోతాడు కదా, మాట్లాడితే మాట్లాడగలడా?